కదిలిరా సభకు భారీగా తరలిన పలమనేరు నాయకులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రా కదిలిరా సభకు పలమనేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మంగళవారం జరిగిన రా కదిలిరా కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 300కు పైగా కార్లు 25 బస్సులలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా మండలాలు పట్టణ కేంద్రాలలో ముఖ్య నాయకులు పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు.
చేస్తున్నాడు. ఇవే కాదు, అన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా కూరుకుపోయింది. 175 కాదు, కనీసం సింగిల్ డిజిట్ కూడా రేపు మీకు వచ్చేటువంటి పరిస్థితులు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రజా వ్యతిరేక విధానంలో ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాం. మళ్ళా రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే మనం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఈ అవినీతి మంత్రులు గాని అవినీతి నాయకులు ప్రజాప్రతినిధులు గాని చేసినటువంటి వాటికి తప్పకుండా మూల్యం చెల్లించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. గంగాధర్ నెల్లూరు, జీడి నెల్లూరు, రా కదిలిరా పిలిపిస్తే నా జీవితంలో ఎప్పుడూ లేని స్పందన. ఈ జిల్లాలోనే పుట్టా, ఈ జిల్లాలోనే పెరిగా, మీ దగ్గరే రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నా. రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం మీ దయ వల్ల నాకు వచ్చింది. అలాంటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ సినిమా యాక్టర్ని కాదు, నేను మీకు కొత్త కాదు, కానీ మీలో ఒక పట్టుదల, తెలుగుదేశం జనసేన రావాలనేది మీ అందరి సంకల్పం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, ఒకటి చెప్పండి. ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఏ మాత్రం అనుమానం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అదే వారిగా అవినీతిలో ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు హెచ్చరిస్తున్నా. 2 నెలలే మీ బాగోటం, ఆ తర్వాత మీరు ఎక్కడుంటారో చూడమని హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రా కదిలిరా అని పిలిపించాను. ఇది నా కోసం కాదు,